నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీ టెర్రస్ గార్డెన్లో, మీ హోమ్ గార్డెన్లో మీరు కూడా ఎక్కువ ఎక్కువ మిరపకాయలు పండించవచ్చు. అందులో ఫస్ట్ వచ్చేసి మిరప మొక్కలు పెట్టే టైంలో మీరు బోన్ మీల్ లేదంటే వేరుశనగ పిండి డిఆయిల్డ్ కేక్ మట్టిలో వేసినట్టయితే ఎక్కువ అక్కర్లేదు, ఒక 2-3 స్పూన్లు మోతాదు. అది మెల్లగా రిలీజ్ అయ్యి ఫెర్టిలైజరు మొక్కకి ఎక్కువ కాపు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. రెండోది వచ్చేసి ఇది జాగ్రత్తగా వినండి, ప్రతిరోజు మీరు నీళ్లు పోసిన తర్వాత మొక్కని పూర్తిగా ఒకసారి షేక్ చేయండి జెంటిల్గా, లేతగా. సో దానివల్ల ఏంటవుతుందంటే ఈ మొక్కకి పాలినేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఏవైతే పువ్వులు వచ్చినాయో అవి రాలిపోకుండా కాయలుగా కన్వర్ట్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కాయలు వచ్చే టైం ఉంటుంది కదా, చిన్న చిన్నగా కాయలు వస్తూ ఉంటాయి. ఆ టైంలో పొయ్యి బూడిద కానీ ఎండిన పిడకల పొడి కానీ అందులో కొంచెం పసుపు కలిపి మొక్కల పైన చల్లండి. దీనివల్ల ఎఫిడ్స్ లాంటివి పట్టకుండా ఉంటాయి. రెండోది ఏంటంటే మనకి పొటాషియం కూడా అంది కాయలన్నీ కూడా పెద్దగా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ఫాలో అవ్వండి ఆర్గానిక్ ప్రభ.